ఉన్నారు. సో కేటీఆర్ తో పాటుగా పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలందరూ కూడా కేటీఆర్ వెంట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో 11 గంటలకు కేటీఆర్ను సిట్ ప్రశ్నించబోతోంది. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగబోతోంది. అయితే కేటీఆర్ తన వెంట ఒక లాయర్ను కూడా ఈ విచారణకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా ఆయన పోలీసులను కోరారు. సో కేటీఆర్ తరపున బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ సో కేటీఆర్ తో పాటుగా ఒక లాయర్ని కూడా విచారణకు అనుమతించాలని చెప్పేసి కోరారు. సో అయినప్పటికీ కూడా పోలీసులు అనుమతించలేదు. కేవలం కేటీఆర్ను మాత్రమే విచారణకు రావాల్సిందిగా వాళ్ళంతా కూడా కోరారు. సో సిట్ పిలుపు నేపథ్యంలో కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. 11 గంటలకు విచారణ మొదలు కాబోతుంది. సో ఈ విచారణ అంతా కూడా ఆన్ కెమెరా విచారణ జరగబోతోంది. సో హరీష్ రావును కూడా ఆన్ కెమెరా విచారణ రూపంలోనే విచారణ చేశారు. సో కేటీఆర్ను కూడా కెమెరా ముందు విచారణ జరపబోతున్నారు. సో హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రస్తుతం సిట్కి చీఫ్గా ఉన్నారు. సో ఆయన నేతృత్వంలోనే ఈ విచారణ సాగబోతోంది. సో మొన్న కూడా హరీష్ రావును దాదాపుగా 7.5 గంటల పాటు ఈ విచారణ జరిపారు. సో ఈ విచారణలో అనేక అంశాలను, అనేక ఆధారాలను సిట్ సేకరించినట్టుగా తెలుస్తోంది. సో గతంలో అంటే ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు దగ్గర నుంచి మొదలు పెడితే ఎస్ఐబిలో కీలకంగా పనిచేసినటువంటి అధికారులు, అలానే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులందరి దగ్గర నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్స్, అలానే ఫోన్ ట్యాపింగ్కు విక్టిమ్గా ఉన్నటువంటి వాళ్ళ బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు, అలానే ఇప్పటి వరకు ఎవరెవరినైతే విచారణ జరిపారో వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్, మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్కు కేటీఆర్ లేదా వీళ్ళు పాల్పడ్డట్టుగా కొన్ని ఆధారాలను ఇప్పటికే సేకరించినటువంటి నేపథ్యంలో సో వాటన్నిటినీ కూడా ఇటు కేటీఆర్ ముందు పెట్టి విచారణ జరపబోతున్నారు. సో పూర్తిగా ఇదంతా కూడా ఆన్ కెమెరా విచారణ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇవాళ కేటీఆర్ విచారణ అనేటువంటిది ఒకంత కీలక ఘట్టంగానే ఈ సిట్ విచారణలో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్ దాదాపుగా 2 సంవత్సరాలుగా ఈ సిట్ విచారణ కొనసాగుతోంది. సో అనేక మందిని అంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డటువంటి అధికారులను, అలానే ఫోన్ ట్యాపింగ్లో విక్టిమ్స్గా ఉన్నటువంటి వాళ్ళను, అలానే ఇప్పుడు గత ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళను విచారణ జరుపుతున్నారు. సో ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేటువంటిది ఒక కీలక ఘట్టానికి చేరుకోబోతుందా? సో దీంట్లో కొన్ని సంచలనాలు కూడా వెలుగులోకి చూడబోతాయి అనేటువంటిది మాత్రం ఒకంత ఉత్కంఠగా తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, రేపు సంతోష్, ఆ తర్వాత కేసీఆర్ను కూడా సిట్ విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో సాంకేతిక పరమైనటువంటి ఆధారాలను సిట్ సేకరించింది ఇప్పటి వరకు. కేవలం నా మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందనో లేదా పలానా అతని మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు జరిగాయనో ఎక్కడ కూడా ఆరోపణలు కాకుండా సో ఇప్పటి వరకు సేకరించినటువంటి సాంకేతిక ఆధారాలు, ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్కు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా హార్డ్ డిస్క్ రూపంలో వాటన్నిటిని కూడా సేవ్ చేసినటువంటి హార్డ్ డిస్క్ ధ్వంసం చేసినప్పటికీ కూడా సో వాటిని రికవర్ చేసి సో ఆధారాలన్నింటినీ కూడా పాయింట్ 1/2గా వాటన్నిటి కూడా ఒక ఫైల్స్ రూపంలో వాటన్నిటి కూడా ప్రిపేర్ చేసి ఈ నాయకుల ముందర ఉంచుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక కేటీఆర్ను ఇవాళ విచారణ సందర్భంగా అనేక ప్రశ్నలను సిట్ సంధించబోతుంది. సో దాంట్లో ప్రధానంగా గతంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుతో, అలానే అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావుతో, అలానే సస్పెండ్ అయినటువంటి డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుతోని మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, వాళ్ళకి ఏమైనా మీరు ఆదేశాలు ఇచ్చారా, లేదా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు అవన్నిటిని కూడా ధ్వంసం చేసినప్పుడు మీకేమైనా సమాచారం ఉందా? సో మీ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మన రిపోర్టర్ చెప్పినట్టుగానే ఒక ప్రైవేట్ పంచాయతీలో కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యారంటే దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టే కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యారు. సో మరి ఈ ప్రైవేట్ పంచాయతీకి సంబంధించి కేటీఆర్కు ఉన్నటువంటి ప్రమేయం ఎంత? సో ఈ అన్ని అంశాలను కూడా ఇవాళ కేటీఆర్ ముందు పెట్టి విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దాంట్లో కనుక ఇటు మరోవైపు కనుక చూస్తే ఇటు బీఆర్ఎస్ నేతల వాదనలు కనుక చూస్తే సో హరీష్ రావు ఒక విషయం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత సిట్ అధికారులు నన్ను విచారణ చేయలేదు, నేనే వాళ్ళని విచారణ చేశానని చెప్పేసి హరీష్ రావు చెప్పారు. సో ఇవాళ కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు. సిట్ లేదు, ఏమీ లేదు దీంట్లో. రేవంత్ రెడ్డి సిట్ అంటే కూర్చుంటారు, లెమ్మంటే లేస్తారు, అంతే తప్ప ఇది సిట్ విచారణ కానే కాదు. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో తమనందరినీ కూడా సిట్ విచారణ పేరిట కట్టడి చేయడం కోసమే ఒక రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి విచారణ అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. సో తాను కూడా సిట్ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలు కాకుండా తానే వాళ్ళని ప్రశ్నలు అడుగుతానని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. సో మొత్తం మీద ఇక రానున్నటువంటి రోజుల్లో అంటే ఇప్పటికే 2 కీలక నేతల విచారణ పూర్తవుతుంది కాబట్టి ఇక వాట్ నెక్స్ట్? కేసీఆర్ను కూడా విచారణకు పిలుస్తారా? సంతోష్ను కూడా విచారణకు పిలుస్తారా? ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేసింది.
సొంత బావ ఫోన్ని కూడా ట్యాపింగ్ చేసిన దుర్మార్గులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి అన్నారు. అంటే తన ఫోను, తన భర్త ఫోన్ను కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పని కవిత చెప్తున్నారు. సో తర్వాత కేటీఆర్ తర్వాత కవితను కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశాలున్నాయి. కవిత భర్తను కూడా, అనిల్ని కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశాలున్నాయి. సో వీళ్ళిద్దరి దగ్గర కూడా స్టేట్మెంట్స్ను రికార్డ్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత సో కేసీఆర్ నుండి ఏ ఆదేశాలు బయటికి వెళ్ళాలన్నా గత ప్రభుత్వంలో కేసీఆర్కు అతి దగ్గర వ్యక్తిగా, ఆయన సన్నిహితుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి జోగినిపల్లి సంతోష్ కుమార్ను కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అధికారులకు ఏదైనా ఆదేశాలు ఇవ్వాలన్నా కేసీఆర్ తరపున, లేదా ఇంటెలిజెన్స్ అధికారులు ఏదైనా సమాచారాన్ని కేసీఆర్కి ఇవ్వాలన్నా కానీ మధ్యలో ఒక మీడియేటర్గా ఉండేటువంటి వ్యక్తి సంతోష్ రావు. కాబట్టి ఖచ్చితంగా సంతోష్ రావును కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇది ఒక 2-3 నెలల్లోనే పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత మరొక అడిషనల్ రిపోర్ట్ని, అంటే అడిషనల్ అఫిడవిట్ని కూడా, ఛార్జ్ షీట్ని కూడా ప్రిపేర్ చేసి కోర్టుకు సమర్పించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక తుది అంకానికి అంశం చేరుకున్నట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేటీఆర్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళారు. 2nd ఫ్లోర్లో ఏదైతే ఏసీపీ కార్యాలయం ఉంటుంది, ఏసీపీ కార్యాలయంలో ఈ విచారణ జరుగుతోంది. సో ఈ విచారణకు సంబంధించినటువంటి ఒక రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడ ఆన్ కెమెరా ఉంటుంది. సో ఈ కెమెరా ముందరనే ఒక 3 సిట్ అధికారులు ఉంటారు. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ సిట్ చీఫ్గా ఉన్నటువంటి సజ్జనారు కూడా ఈ విచారణ ఎప్పటికప్పుడు లైవ్లో ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు. సో ఈ విచారణకు సంబంధించిన తీరుతెనులే కావచ్చు, లేదా మరేదైనా ప్రశ్నలు అడగాలన్నా కానీ, లేదా వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమాధానాన్ని సేకరించాలన్నా కానీ ఎప్పటికప్పుడు సజ్జనార్ నేతృత్వంలో బృందం వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. సో మొత్తం మీద ఈ విచారణ సాయంత్రం 7-7:30 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ భవన్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఈ విచారణ పట్ల ఇప్పటికే కేటీఆర్ అలానే హరీష్ రావు స్పందన మనం చూసాం. సో మొన్న విచారణ సందర్భంగా హరీష్ రావు విచారణకు హాజరై వచ్చిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, సో ఇవాళ విచారణకు వెళ్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ చేసినటువంటి కామెంట్లే కావచ్చు మనం చూసాం. ఇది పూర్తిగా ఒక రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి కామెంట్స్. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తున్నందునే తమను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఈ విచారణ పేరిట తమను కాలయాపన చేస్తున్నారనేటువంటి